హలో, ఇవాళ మన రెసిపీ వంకాయ ఆలుగడ్డ కర్రీ కుక్కర్లో సింపుల్గా. ముందుగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆలుగడ్డ అలాగే వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్లో ఆయిల్ హీట్ చేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకుందాం. అవి వేగాక అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడా కారం, కొద్దిగా జీరా పౌడర్ అలాగే సరిపడా ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ వేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, కుక్కర్ చల్లారిపోయి చూస్తే మన వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ.